Hi friends, this is Ben Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of father, dear father. What does the boy think of his grandparents in his letter? So about the author, Raj Kinger is famous writer. He writes articles for the press. The present essay Father, Dear Father is an article published in English daily, The Hindu. ఇది ఒక ఆర్టికల్, ఇది ద హిందూ అనే న్యూస్ పేపర్లో అనే ఆర్టికల్ రూపంలో ఆర్టికల్ ఇది పబ్లిష్ చేయబడింది అనమాట. అబౌట్ ద ఎస్సే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ టు ఫాదర్. ఇట్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ థాట్ ప్రొవోకింగ్ కామెంటరీ ఆన్ ద ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఒక అబ్బాయి, చదువుకునే అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాశాడనమాట. ఏంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దాని మీద ఒక కామెంట్ చేశాడనమాట. ఎంతసేపు మార్కుల కోసమే పరిగెడతారు కానీ వాళ్ళకు నాలెడ్జ్ వస్తుందా లేదా అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎంతసేపు మావాడు ఫస్ట్ బై 10/10 మార్క్స్ రావాలని 10థ్లో 1000 మార్క్స్ రావాలని, ఓకేనా, ఇంటర్లో అంటే అట్లా మార్క్స్ కోసమే పేరెంట్స్ అడుగుతారు కానీ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు అనే దాని గురించి ఆలోచించడం. దాని గురించి ఒక సన్ను వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాస్తాడనమాట. సో అతని ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ ఏమవుతుంది, స్లిప్ టు సెకండ్ ర్యాంక్. దానివల్ల అతడు వాళ్ళ ఫాదర్కు రాయవలసి వస్తుంది అనమాట. ఇట్ ఆల్సో హైలైట్స్ ద డిఫెక్టివ్ థింకింగ్ మైండ్ సెట్స్ ఆఫ్ లెర్నర్స్, పేరెంట్స్, టీచర్స్ అండ్ ద గవర్నమెంట్ బాడీస్. అంటే వీళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తలేరు, ఓన్లీ మార్కుల గురించే ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాడు. ఎవరిని? లెర్నర్స్ని, మన పేరెంట్స్ని, టీచర్స్ని అండ్ గవర్నమెంట్ బాడీస్. ఎంతసేపు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు ర్యాంక్ ఫస్ట్ అయితే వాళ్ళని పోవడం, వాళ్ళ పేరు పేపర్లో వేయడం, వాడు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాడా అనేది దాని గురించి ఆలోచించరు. అర్థమైందా? టాపిక్: రాహుల్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ హూ ఎంజాయ్ లైఫ్. అంటే రాహుల్ ఏమంటే వెరీ మచ్ హ్యాపీ విత్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే మనం ఒక 50 years బ్యాక్ తీసుకుంటే వాళ్ళు ఎంతో వాళ్ళ లైఫ్ని ఎంతో ఎంజాయ్ చేసేవారు అనమాట. అంటే ఆ రోజులలో వాళ్ళు మంచిగా చదువుతో పాటు ఆటలు పాటలు అన్నీ ఉండేవన్నమాట. చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్ గురించి. ఎవరు? రాహుల్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గురించి. ఓకేనా. రాహుల్ సేస్ దాట్ హిస్ గ్రాండ్ ఫాదర్ స్టడీస్ వర్ సెకండరీ అండ్ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ వాజ్ ద మేజర్ సబ్జెక్ట్. అంటే స్టడీస్ అనేది సెకండరీ, అంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అనేది అది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ స్టడీస్, అంటే స్టడీస్ మీద అంత ఫోర్స్ ఉండేది కాదనమాట. మీరు బాగా చదువుకోవాలి కానీ మార్క్స్ గురించే చదవాలనే అంత ఫోర్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు ఒక స్వేచ్ఛని ఇచ్చేదనమాట. అలాంటిదనమాట. దేర్ పేరెంట్స్ యూస్ టు గివ్ దెమ్ ఫ్రీడమ్. ఓకేనా. రాహుల్స్ గ్రాండ్ మదర్ ఈజ్ సెమీ లిటరేట్. అంటే ఇక్కడ రాహుల్ వాళ్ళ గ్రాండ్ మదర్ కొంచెమే చదువుకుంది. సెమీ లిటరేట్ అంటే ఏదో 6th or 5th క్లాస్ వరకు, అంటే చదువుకునేంత వరకు మామూలుగా. బట్ రాహుల్ సేస్ దాట్ షీ ఈజ్ హ్యాపీ విత్ హర్ కిచెన్ వర్క్ అండ్ గార్డెనింగ్ అండ్ రీడింగ్ భగవద్గీత అండ్ అదర్ హోలీ బుక్స్. ఆమె ఏం చేస్తుంది? ఆమె గార్డెనింగ్ చేస్తుంది, వంట చేస్తుంది అండ్ ఆమె భగవద్గీత చదువుకుంటుంది, అదర్ పవిత్ర గ్రంథాలు హోలీ బుక్స్ అవి చదువుకుంటారు అనమాట. ఆమె ఎంజాయ్ చేస్తుంది లైఫ్ను. నౌ ఎ డేస్ ద పేరెంట్స్ ఆల్వేస్ వరీ అబౌట్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. ఏమైనా కానీ వాళ్ళ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అని, ర్యాంక్స్ ఎలా ఉంటుందని, ఎప్పుడు ఫస్టే ఉండాలి ర్యాంకులు అని ఈ పేరెంట్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ ఆలోచిస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. ఎంతసేపు నువ్వు ఫస్ట్ రావాలి అని అడుగుతున్నారే కానీ ఎంత నాలెడ్జ్ వచ్చిందని మాత్రం అడగడం లేదు. అంటే ఇక్కడ వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎంతో ఎంజాయ్ చేశారు అనమాట. వాళ్ళు ఎన్నో గేమ్స్, సో మెనీ టైప్స్ ఆఫ్ ది గేమ్స్ దే యూస్ టు ప్లే లైక్ గిల్లీ దందా, క్రికెట్, లైక్, ఓకేనా, అండ్ హైడ్ అండ్ సీక్. అర్థమైందా? అలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరు ఎంజాయ్ చేసి ఏమైనా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. గేమ్స్ అంటే ఏంది? మొబైల్ ఫోన్లో గేమ్. ఇప్పుడు ఎవరు ఆడడం లేదు అలాంటి గేమ్స్. అర్థమవుతుందా? ద టీచర్స్ ఆర్ అనేబుల్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. టీచర్లు కూడా వాళ్ళు కూడా మార్క్స్ కోసమే చదవమంటున్నారు తప్ప నాలెడ్జ్ కోసం ఎవరు చదవడం లేదు అని అంటున్నాడు. రాహుల్ ఫీల్స్ దాట్ హీ ఈస్ మిస్సింగ్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అతను లైఫ్ యొక్క అసలు ఏంటిది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైఫ్, అది మిస్ అవుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎంతసేపు మీరు మార్కుల కోసమే చదవాలి అంటున్నారు కానీ లైఫ్ని ఎంజాయ్ చేయమని ఎవరు చెప్పడం లేదంట. ఎంజాయ్ చేస్తూ చదవమని ఎవరు చెప్పడం లేదన్నమాట. ప్రెషర్ పెడుతున్నారు అనమాట.
హీ వాంట్స్ టు గెట్ నాలెడ్జ్ త్రూ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్. అతనికి నాలెడ్జ్ ఎలా అంటే అంటే జీవిస్తూ అతనికి ఎక్స్పీరియన్స్‌తోని అతనికి నాలెడ్జ్ రావాలి అని అనుకుంటున్నాడనమాట. హీ డౌట్స్ దట్ వెదర్ లిటరసీ మే బ్రింగ్ ఫియర్ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ రెస్ట్‌లెస్‌నెస్ ఇన్ ఫ్యూచర్స్. లిటరసీ అంటే మనకు అంటే ఫ్రస్ట్రేషన్ దీంతోని మనం చదవడం ద్వారా ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఈ రాహుల్ వాళ్ళ మదర్ బీయింగ్ ఎ గ్రాడ్యుయేట్ ఆమెకు ఎంతో ఫ్రస్ట్రేషన్ లైఫ్ అంటే అంటే ఆఫీస్‌కి వెళ్తది. అంటే వెరీ బిజీ లైఫ్ ఆమె లీడ్ చేస్తదనమాట. ఇంటికొచ్చి అందరి మీద అరవడం అర్థమవుతుందా? ఇలాంటివి చేస్తారనమాట. He doubts that whether literacy may bring fear, frustration, and restlessness in future. He promises that he will strive to get good marks and follow his father's advice. సో నెక్స్ట్ టైం నేను ఈసారి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా ఈసారి నెక్స్ట్ టైం ఎట్లయినా చేసి మళ్ళీ ఇదే రాస్తున్నాడు నేను ఈసారి ఫస్ట్ వస్తానని అని లెటర్లో రాశాడనమాట. హీ వాంట్స్ టు లైటన్ హిస్ ఓవర్ బర్డన్ హర్ట్ త్రూ హిస్ లెటర్. సో అతడు దాన్ని ఆ ఓవర్ బర్డన్ ఏదైతే ఉందో ఆ లెటర్ రూపంలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లెటర్ హీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ టు హిస్ ఫాదర్ అండ్ ఇన్ఫార్మ్ హిమ్ హిస్ ఫాదర్ దాట్ సో హీ వుడ్ డెఫినెట్లీ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ ఫర్ ద నెక్స్ట్ టైం అని వీళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాశాడనమాట. ఎందుకంటే ఎప్పుడు పేరెంట్స్ మాకు ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నారు, అంతేగాని వాళ్ళకు నాలెడ్జ్ కావాలి అని మాత్రము కోరుకోవడం లేదనమాట. Conclusion. Further, Rahul says that the essence of life is not taught to him at school. అంటే స్కూల్లో అసలు లైఫ్ అంటే ఏంటిది అనే దాని గురించి మాత్రం స్కూళ్ళల్లో చెప్పడం లేదు అని చెప్తున్నాడు అనమాట. హీ బిలీవ్స్ దాట్ ఎడ్యుకేషన్ షుడ్ గివ్ ఎ ఫీల్ ఆఫ్ లైఫ్ టు లెర్నర్స్ అండ్ ఎనేబుల్ దెమ్ టు లివ్ ఏ కంప్లీట్ లైఫ్. సో ఇట్లా ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటారో మనకు నాలెడ్జ్ ఇవ్వాలి తప్ప ఇట్లా ఉండకూడదు. షుడ్ గివ్ అ ఫీల్ ఆఫ్ లైఫ్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి, అర్థమైందా? అంతేగాని మార్క్స్ కోసం చదవాలి అనే విధంగా ఉండకూడదని ఇతడు చెప్తున్నాడు అనమాట. అండ్ ఎనేబుల్ దెమ్ టు లీవ్ ఏ కంప్లీట్ లైఫ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, like it, share it. All the best.